Hi everyone, welcome to Mali Suruchi and myself Malika. Again, I'm back with a new lesson. That too with an interesting lesson. ఎందుకు నేను ఇది ఇంట్రెస్టింగ్ అని అన్నా అంటే దీస్ ఆర్ ఆల్ ద వర్డ్స్ దట్ ఆర్ రిలేటెడ్ టు హ్యూమన్ సౌండ్స్. దట్ మీన్స్ ద సౌండ్స్ దట్ వి మేక్. అంటే మనం రోజు అంటే అప్పుడప్పుడు మన బాడీతో చేసే సౌండ్స్ అనమాట. సో తప్పకుండా ఇంట్రెస్టింగ్గానే ఉంటుంది. ఇది మీకు తెలుసు, కాకపోతే ఇంగ్లీష్లో ఏమంటారు అనేది తెలియకపోవచ్చు. అందుకే నేనైతే ఇవాళ ఈ లెసన్ అయితే ప్లాన్ చేశాను. కాకపోతే మన బాడీతో మనం అది ఓవెల్ సౌండ్స్ ఉండొచ్చు, లేకపోతే కాన్సోనెంట్ సౌండ్ అయ్యొచ్చు, 500 సౌండ్స్ చేయగలం. మీకైతే ప్రస్తుతానికి నేను ఒక 25 సౌండ్స్ని అయితే ప్లాన్ చేశాను. మరి మీకు తెలుసు కదండి, అసలు ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను, ఐ మీన్ హౌ యామ్ ఐ ఏబుల్ టు టాక్ విత్ ద హెల్ప్ ఆఫ్ ఎయిర్ కదా. అంటే ఇప్పుడు నేను మాట్లాడుతున్నానంటే ఎయిర్ వల్లే మాట్లాడుతున్నాను. ఈ ఎయిర్ వల్లే ఈ సౌండ్ ప్రొడ్యూస్ అవుతుంది, మీ వరకు రీచ్ అవుతుంది. సో కాబట్టి ఈ సౌండ్స్ అన్ని కూడా గాలి వల్లే పాసిబుల్ అవుతున్నాయి అనమాట కదా. సో ఇంక లేట్ లేకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా? కమాన్. సో బిఫోర్ మూవింగ్ ఆన్ టు ద వీడియో, a small request to you all, please, if you haven't subscribed yet, please do subscribe to my channel and also like and share to your WhatsApp group and also drop a comment under the video. Come on. So first one, ఇంకా ఫస్ట్ వన్కి వెళ్తే కాఫ్. కాఫ్ అంటే అందరికీ తెలుసు, ఆల్రెడీ మ్యాక్సిమం తెలుసు కదా. దగ్గడం. కాఫ్ అంటే దగ్గడం. ఓకే, నెక్స్ట్ స్నీజ్. స్నీజ్ అంటే తుమ్మడం. స్నీజ్ అంటే తుమ్మడం. తుమ్ముతూ ఉంటారు కదా, అంటే కొంచెం కోల్డ్ చేసినప్పుడు కానీ, లేకపోతే ఏదైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నప్పుడు కానీ ఇలా తుమ్ముతూ ఉంటాం. సో స్నీజ్. స్నీజ్ అంటే తుమ్మడం. నెక్స్ట్ మర్మర్. మర్మర్ అంటే గుణగడం. గుణగడం అంటే తెలుసు కదండి, అంటే మనకి ఇష్టం లేని ఒక్కొక్కసారి జరుగుతూ ఉంటాయి. సపోజ్ ఇప్పుడు ఎవరైనా మన క్లాస్ పీకేస్తున్నారు, ఎట్లా నువ్వు అలా చేసావు, ఇలా చేసావు, ఇలా డిసిప్లిన్గా లేవు, ఆ పని వర్క్ కంప్లీట్ చేయలేదు, లేజీగా ఉన్నావు, సంథింగ్ ఇలా చెప్తూ ఉంటారు. మనకి ఇష్టం ఉండదు, కానీ మరి ఇంకా అది ఎక్కువ భరించిన కష్టం. ఒక్కొక్కసారి బా ఎప్పుడు వీడు ఆపేస్తాడు రా బాబు, ఇట్లా కొనుక్కుంటా ఉంటాం కదా. సో అలా దాన్ని అయితే మనం ఏమంటామంటే మర్మర్. మర్మర్ మీన్స్ గుణగడం. ఓకే, నెక్స్ట్ విస్పర్. విస్పర్ అంటే గుసగుస. అంటే ఎవరైనా ఇన్ఫర్మేషన్ ఎక్కువ మందికి వెళ్ళకూడదు, ఏదో ఒక్కడికి వెళ్ళాలి, లేకపోతే దగ్గరలో ఉన్న చాలా నియర్లో ఉన్న ఏ ఒక్కరికో ఇద్దరికో తెలియాలి అన్నప్పుడు మనం సీక్రెట్గా చెప్తాం, సైలెంట్గా లో సౌండ్లో చెప్తాం. సో దాన్ని అయితే విస్పర్ అంటే గుసగుస. సో నెక్స్ట్ వన్ బెల్చ్. బెల్చ్ని బర్బ్ కూడా అనొచ్చు. బెల్చ్ ఆర్ బర్బ్ అంటే త్రేంచడం. అంటే ఒక మంచి హెవీ మీల్, చక్కగా మంచి డిన్నర్, లేకపోతే ఇంట్లో అయినా చక్కగా మంచి కర్రీతో చక్కగా బాగా తిన్నా ఏం చేస్తాం, అంటాం కదా. సో దాన్ని త్రేంచడం అంటే ఒక సౌండ్ లోపల డయాఫ్రమ్ నుంచి ఇట్లా మౌత్ ద్వారా వస్తుంది. సో దాన్ని త్రేంచడం అంటారు. ఓకే, నెక్స్ట్ స్నోర్. పాపం ఈ సౌండ్ వల్ల అయితే పక్కన వాళ్ళకి కూడా డిస్టర్బెన్స్. ఒక్కొక్కసారి మన వల్ల వేరే వాళ్ళకి డిస్టర్బెన్స్, వాళ్ళ వల్ల మనకు డిస్టర్బెన్స్. గురక. గురక పెట్టడం అంటే తెలుసు కదా. సో నైట్ టైమ్ స్లీప్ అప్పుడు చేసే సౌండ్ గురక, స్నోర్. ఓకే, నెక్స్ట్ సాబ్. సాబ్ అంటే వెక్కి వెక్కి అడవడం. అంటే ఒక్కొక్కసారి బాగా ఏడ్చేస్తారు, ఏడ్చేసిన తర్వాత లాస్ట్లో అట్లా సౌండ్ చేస్తారు కదా, లాస్ట్లో దాన్ని వెక్కి వెక్కి అడవడం అంటారు, సాబ్. నెక్స్ట్ గ్రౌల్. గ్రౌల్ అంటే కేకలు పెట్టడం, కొంచెం గట్టి గట్టిగా అరుస్తారు అన్నాడు ఒక్కొక్కసారి. కాకపోతే ఈ గ్రౌల్ ఎట్లా ఉపయోగించుకోవచ్చు అంటే, మీరైతే లంచ్ కొంచెం లేట్ అయింది, మనకి లోపల ఇంకా పేగులు ఒకటే అరుస్తూ ఉంటాయి, ఆకలి అవుతుందిరా బాబు కొంచెం ఫుడ్ పెట్టు అని చెప్పి. సో వీ కెన్ సే దాట్ మై ఇంటెస్టైన్స్ ఆర్ గ్రౌలింగ్, అంటే అరుస్తూ ఉన్నాయి అని చెప్పడం. ఓకే, కేకలు పెట్టడం. ఎల్. ఎల్ అంటే గట్టిగా అరవడం. చూడండి, మరి ఇక్కడ గ్రౌల్ అంటే కేకలు పెట్టడం అన్నాం, దానికి ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాం. మరి ఇక్కడ ఎల్. ఎల్ అంటే గట్టిగా అరవడం, అంటే నోటితో అరవడం. అంటే ఎట్లా, సపోజ్ రోడ్ మీద వెజిటబుల్స్ వెళ్తున్నాయి, గట్టికి పిలవాలి, ఏమంటాం, ఏ కూరగాయలు అన్నాం కదా. సో అట్లా ఎవరన్నా పిలవాలనుకున్నప్పుడు, లేకపోతే వేరే ఇంకొక రూమ్లో ఉన్న వాళ్ళను, వేరే బిల్డింగ్లో ఉన్న వాళ్ళను పిలవాలనుకోండి, కేకలు పెడతాం. సో దానికి ఎల్, గట్టిగా అరవడం. నెక్స్ట్ పఫ్. పఫ్ అంటే గాలి వదలడం. చూడండి,
గాలి వదిలేను కదా, సో అలా. పఫ్ మీన్స్ గాలి వదలడం. నెక్స్ట్ గ్రోన్. గ్రోన్ అంటే మూలగడం, ఏదైనా పెయిన్తో, సపోజ్ ఫీవర్తో కానీ, పాపం ఇంకేదైనా హెల్త్ ఇష్యూస్ వల్ల, లేకపోతే ఏదైనా మనసు చాలా బాధగా ఉంది ఒక్కొక్కసారి బాధతో ఉన్నప్పుడు కూడా మూలుగుతాం. సో కాబట్టి ఇలా పెయిన్ అంటే బాడీ పెయిన్ కానీ, ఇలా ఏదైనా మెంటల్ స్టేటస్ కూడా సరిగ్గా లేనప్పుడు మూలుగుతాం కదా, సో దాన్ని మూలగడం. సో గ్రోన్. నెక్స్ట్ ప్యాంట్. ప్యాంట్ అంటే ఈ ప్యాంట్ కాదండి, గస పెట్టడం. అంటే సపోజ్ బాగా పరిగెత్తుకుని వచ్చాము, లేకపోతే బోల్డ్ అని స్టోరీడ్ బిల్డింగ్, పెద్ద స్టోరీడ్ బిల్డింగ్ ఉంది, చాలా మెట్లు ఎక్కాం, ఏం చేస్తాం అన్నాం, గస పెడతాం కదా, సో దట్ ఈస్ కాల్డ్ ప్యాంటింగ్ అంటే గస పెట్టడం. నెక్స్ట్ యాన్. యాన్ మీన్స్ ఆవలించడం. నిద్రపోయే ముందు ఒక్కొక్కసారి మనకి ఆవలింతలు వస్తాయి, అంటే ఇండికేట్ చేస్తుంది బాడీ, రెస్ట్ తీసుకో, నిద్రపో, బాడీ అయితే బాగా టైర్డ్ అయిపోయింది అని. సో దట్ ఈస్ కాల్డ్ యాన్, ఆవలించడం. ఓకే. నెక్స్ట్ బ్లో ద నోస్. బ్లో ద నోస్ అంటే చీదడం. బ్లో ద నోస్ అంటే చీదడం. అంటే అంతే కదా, ఏదైనా కోల్డ్ కానీ ఇట్లా మనకి జలుబు చేసినప్పుడు ఈ ఎయిర్ గన్నులు అదే లోపల ఉంటాయి కదా, సో దాన్ని అయితే బ్లో అవుట్ చేసేస్తాం బయటికి. ఆ బ్లో అవుట్ చేసేటప్పుడు ఇలా పట్టుకొని సౌండ్ ఇస్తాం కదా. ఇప్పుడైతే నాకు మరి కోల్డ్ లేదు, అందుకే ఆ సౌండ్ అయితే రావట్లేదు. సో నెక్స్ట్ గిగిల్. గిగిల్ అంటే కొంచెం కిటికితులు పెట్టినప్పుడు కానీ కొంచెం జెంటిల్గా నవ్వుతాం, అంటే కొంచెం మరీ పెద్దగా కాకుండా, సో ఇలా జెంటిల్గా నవ్వడం అనమాట. అంటే కొంచెం స్మూత్గా నవ్వడం, ముసిముసిగా నవ్వడం ఇట్లా అంటారు కదా, సో అట్లా దాన్ని గిగిల్ అంటారు, ముసిముసిగా నవ్వడం. సో ముసిముసిగా నవ్వడం. ఓకే. ఓకే. నెక్స్ట్ గల్ప్. గల్ప్ అంటే గుటక వేయడం. వాటర్ తాగాము అట్లా అంటాం కదా, సో గుటక వేయడం. గల్ప్ మీన్స్ గుటక వేయడం. ఓకే. ఓకే. నెక్స్ట్ హికప్. హికప్ అంటే వెక్కిళ్ళు. వెక్కిళ్ళు. సో నెక్స్ట్ గార్గిల్. గార్గిల్ అంటే ఇది ఈ మధ్యన అందరికీ తెలుసండి, ఈ కరోనా టైంలో చాలా మంది చేశారు. వాటర్ పోసుకొని ఇట్లా సౌండ్ చేస్తాం కదా, అంటే ఆ వాటర్ని గొంతు దగ్గర ఆపి దాన్ని కొంచెం ఇట్లా సౌండ్ చేసి ఫ్లో చేస్తాం కదా, దట్ ఈస్ కాల్డ్ గార్గిలింగ్. మరి గార్గిలింగ్ తెలుగులో ఏమని రాయాలి? సో గొంతుతో చేసే సౌండ్ అనమాట. సో గొంతుతో చేసే సౌండ్, గొంతుతో చేసే సౌండ్. ఓకే. నెక్స్ట్ ఫాట్. ఫాట్ అంటే తెలుసు కదండి, ఇంకా మరి క్లాస్లో అయితే పిల్లలు ఒకటే నవ్వేస్తారు ఇది చెప్పేస్తే. ఏంటి అంటే ఒక మనిషి యానస్ నుంచి మనం తినేసిన తర్వాత కొంచెం పప్పు అట్లాంటివి ఎక్కువ తిన్నాం అనుకోండి, గ్యాస్ రిలీజ్ చేస్తాం కదా, సో ఆ గ్యాస్ రిలీజ్ చేయడాన్ని అంటే యానస్ నుంచి వస్తుంది. సో ఆ అపాన వాయువు, తెలుగులో చెప్పాలంటే అపాన వాయువు, అపాన వాయువుని వదలడం. ఓకే. అపాన వాయువు, అపాన వాయువు వదలడం. అర్థమైంటుంది కదండి, మనకి తెలుసు కదా. ఇంకా పక్కన ఎవరైనా ఆ పని చేస్తే, పాట్ చేస్తే ఇంకా అక్కడ ఉండలేము, ముద్రబాబు వదిలేసి వచ్చేస్తాం కదా. సో అదనమాట, దట్ ఈస్ కాల్డ్ ఫార్టింగ్. ఓకే. నెక్స్ట్ స్క్రీమ్. స్క్రీమ్ అంటే భయంతో అరవడం. స్క్రీమ్ అంటే సడన్గా ఏదైనా మీద పడింది, సపోజ్ వెళ్ళారు అక్కడ బలి మీద పడింది, గవాలన క్యూ అని కేకేసేస్తాం, దట్ ఈస్ కాల్డ్ స్క్రీమింగ్. లేకపోతే కనుక గర్ల్స్ అయితే కాక్రోచ్ చూశారు, క్యూ అని అరిచేస్తారు, అవునా. అయితే పాము కనపడింది, ఇంక ఎవడైనా పరిగెత్తాల్సిందే కదా. సో మరి అట్లాంటప్పుడు గట్టిగా ఎట్లా అరుస్తాం? సపోజ్ పాము కనపడింది అనుకో, ఇలా అరిచేస్తాం, ఓ ఇట్లా అరుస్తాం, సంథింగ్ అరుస్తాం కదా. సో అట్లాంటి వాటిని భయంతో అరవడం. సో ఆ స్క్రీమింగ్ని అంటారు భయంతో అరవడం. లేకపోతే బల్లి మీద పడడం కానీ గట్టిగా అరుస్తాం, సో అట్లా అన్నమాట. నెక్స్ట్ హమ్. హ్యాపీగా మనం వాష్రూమ్కి వెళ్ళినప్పుడు మనం ఒక్కడే ఉంటాం కదా, హ్యాపీగా చక్కగా, లేకపోతే వంట చేస్తుంటాం, చాలా ఇంట్రెస్టింగ్గా వంట చేస్తుంటాం,
అప్పుడు ఏం చేస్తాం చక్కగా అంటే వర్డ్స్ ఏం పలకకుండా అంటే లిటరల్గా ఏ పదాలు పలకకుండా ఓన్లీ మ్యూజిక్ అనమాట లా ఏదో సంథింగ్ ఇలా పాడుకుంటూ ఉంటాం కదా కూని రాగాలు తెస్తుంటాం కదా దట్ ఈస్ కాల్డ్ హమ్ కూని రాగాలు తీయడం ఓకే కూని రాగాలు ఓకే నెక్స్ట్ షౌట్ షౌట్ అంటే బిగ్గరగా అరవడం అంటే మరి ఇక్కడ షౌట్ అన్నా అరవడం నెక్స్ట్ మరి ఎల్ అన్నా గట్టిగా అరవడం ఇదేంటంటే ఈ షౌట్ ఏంటంటే డిఫరెన్స్ ఏంటి అంటే ఈ షౌట్ ఎవరిదైనా అటెన్షన్ గ్యాదర్ చేస్తాను కోసం ఇప్పుడు సపోజ్ మీటింగ్ ఉంది మీటింగ్లో గట్టి గట్టిగా అరిచి మాట్లాడతారు ఎందుకంటే అందరు అటెన్షన్ని గ్యాదర్ చేయాలి కదా సో అట్లాంటప్పుడు గట్టిగా మాట్లాడతారు సో గట్టిగా మాట్లాడడం షౌట్ని గట్టిగా మాట్లాడడం అనొచ్చు డోంట్ షౌట్ అంటే ఇప్పుడు సపోజ్ ఈ ఎల్ అనేది గట్టిగా అరుస్తారు ఇదేంటంటే షౌట్ గట్టిగా మాట్లాడతారు ఎవరైనా గట్టిగా మాట్లాడుతుంటే కూడా మనం ఒక్కొక్కసారి చెప్తాం ఏమని ఏ డోంట్ షౌట్ యార్ సే స్లోలీ ఎందుకంటే గట్టిగా అరిచి అరిచి చెప్తున్నావు కొంచెం స్లోగా చెప్పొచ్చు కదా నాకు అర్థమవుతుంది అంట సో దట్ ఈస్ కాల్డ్ షౌట్ అర్థమైంది కదండి ఈ ఎల్కి షౌట్కి నెక్స్ట్ స్నిఫ్ స్నిఫ్ అంటే వాసన పీల్చడం సపోజ్ డాగ్స్ ఉన్నాయి ఎక్కువగా డాగ్స్కి ఈ వర్డ్ వాడుతుంటాం డాగ్స్ ఏం చేస్తాయి ఎక్కడైనా వదిలేస్తే అవి వాసన చూస్తుంటాయి అంటే అక్కడ ఏంటి జరిగింది అసలు ఏం జరిగింది డిటెక్ట్ చేస్తాని కోసం అని వాసన పీలుస్తాం మనం ఫుడ్కి కూడా మంచి ఫుడ్ ఉంది మంచిగా అరోమా వస్తుంది ఏం చేస్తాం వాసన పీలుస్తాం కదా సో దట్ ఈస్ కాల్డ్ స్నిఫింగ్ ఫుడ్కి అయితే ఇలా వస్తాం ఆ కుక్కలైతే అంటే డిటెక్ట్ చేస్తాను ఇది ఏంటి అని చెప్పి సో దట్ ఈస్ కాల్డ్ స్నిఫ్ సో వాసన చూడటం సో వాసన చూడటం నెక్స్ట్ స్లర్ప్ స్లర్ప్ అంటే ఇది కొంచెం తమాషా సౌండ్ ఏంటి అంటే కొంతమంది అయితే ఏదైనా తినేటప్పుడు కానీ లేకపోతే ఏదైనా తాగేటప్పుడు కానీ కొంచెం సైలెంట్గా తాగరు సైలెంట్గా తినరు ఏం చేస్తుంటారు తాగేటప్పుడు గట్టి తాగుతున్నారు అనుకోండి అందరూ సౌండ్ చేస్తుంటారు తినేటప్పుడు కూడా ఇలా సౌండ్ చేస్తూ ఉంటారు సో అట్లాంటి వాటిని అంటే తినేటప్పుడు కానీ తాగేటప్పుడు కానీ అట్లా ఎవరైనా కొంచెం శబ్దాలు చేస్తుంటే దాన్ని స్లర్ప్ అంటారు అంటే తినేటప్పుడు చేసే శబ్దం ఓకే తినేటప్పుడు చేసే సౌండ్ ఆర్ శబ్దం ఓకే నెక్స్ట్ లాస్ట్ సై ఈ సై అంటే ఏంటంటే సై ఆఫ్ రిలీఫ్ అని మీరు చాలాసార్లు విని ఉంటారు అంటే ఏదైనా బుక్ పోయింది చాలా ఇంపార్టెంట్ బుక్ లేకపోతే ఇంకేదైనా మనీ పోయింది సపోజ్ కొంచెం ఎక్కువ మనీ పోయింది కానీ తర్వాత చాలాసేపు వెతికారు దొరికింది లేకపోతే మొత్తానికి ట్రైన్ వెళ్ళారు ఆ ట్రైన్ రాలేదు దూరంలో వస్తా ఉంది ఒక గంటన్నరకి అప్పుడు ఏం చేస్తారు వచ్చిందిరా బాబు అన్నాం సో అట్లా సై ఆఫ్ రిలీఫ్ అంటే ఒక డీప్ బ్రీత్తో గాలి అలా వదిలేస్తాం సో దాన్ని సై అంటారు సో గాలి తీసుకొని వదిలేయడం ఓకే గాలి తీసుకొని వదలడం సో అదండి కాబట్టి ఒక్కసారి ఒక రీక్యాప్ ఇస్తాము సో కాఫ్ అంటే దగ్గడం స్నీజ్ తుమ్మడం మర్మర్ గొణగడం విస్పర్ గుసగుసలాడడం విస్పర్ గుసగుసలాడటం బెల్చ్ త్రేంచడం స్నోర్ గురకబెట్టడం సాబ్ వెక్కి ఏడవడం నెక్స్ట్ గ్రౌల్ కేకలు పెట్టడం ఎల్ గట్టిగా అరవడం పఫ్ గాలి వదలడం నెక్స్ట్ గ్రోన్ బాధతో మూలగడం ప్యాంట్ గసపెట్టడం నెక్స్ట్ యాన్ ఆవలించడం బ్లో ద నోస్ చీదడం గిగిల్ ముసిముసిగా నవ్వడం ఓకే నెక్స్ట్ గల్ప్ గుటక వేయడం హికప్ వెక్కిళ్ళు గార్బుల్ గొంతుతో చేసే సౌండ్ మీకు కనుక దీనికి ఏదైనా ఒక మంచి బెటర్ వర్డ్ కనుక దొరికితే తప్పకుండా కామెంట్ సెక్షన్లో అయితే నాకు తెలియచేయండి నెక్స్ట్ ఫార్ట్ అపాన వాయువు వదలడం
నెక్స్ట్ స్క్రీమ్, భయంతో గట్టిగా అరవడం. హమ్, కూల్ రాగాలు తీయడం. షౌట్, గట్టిగా మాట్లాడడం. స్నిఫ్, వాసన చూడటం. స్లర్ప్, తినేటప్పుడు లేదా తాగేటప్పుడు చేసే శబ్దం. సై, గాలి తీసుకొని వదలడం అంటే నిట్టూర్పు. దీన్ని మీరు ఇట్లా అనొచ్చు, మర్చిపోయాను. నిట్టూర్పు, సై మీన్స్ నిట్టూర్పు. నిట్టూర్పు, సై మీన్స్ నిట్టూర్పు. సో ఇలా మనం డిఫరెంట్ సౌండ్స్ అయితే చేస్తుంటాము. సో ఇంక నుంచి అయితే మీరు ఇంగ్లీష్ మాట్లాడేటప్పుడు చక్కగా ఇలాంటి వర్డ్స్ అయితే యూస్ చేసుకుంటే చాలా బాగుంటుంది. సో విత్ దిస్ I got to end the session, and I hope we will meet in the next session. Until then, keep smiling and stay safe, stay healthy. This is Malika signing off. Bye. Take care. Thank you for watching.